మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వీరిద్దరి కలయికలో సినిమా వస్తోంది అంటేనే రికార్డులు తిరగరాయాల్సిందే. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో తారక్ ఒక పౌరాణిక గెటప్లో కనిపిస్తారట. అసలు ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి? నందమూరి వారసత్వాన్ని నీల్ ఎలా వాడుకోబోతున్నారు? నందమూరి ఫ్యామిలీకి పౌరాణిక పాత్రలకు ఉన్న బంధం విడదీయలేనిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ అంటేనే పౌరాణిక పాత్రలకి ప్రాణం పోసిన మహానటుడు. ఆయన తర్వాత బాలకృష్ణ సైతం ఆ వారసత్వాన్ని కొనసాగించి మెప్పించారు. ఇక మూడో తరం స్టార్గా ఎన్టీఆర్ సైతం తన కెరీర్ ఆరంభం నుంచే ఈ బాటలో పయనించారు. పైగా ఎన్టీఆర్ వెండితెరపై తొలిసారి కనిపించింది ఒక పౌరాణిక పాత్రలోనే. తన తాతగారు దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వర్షన్లో బాలభరతనుగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణంలో శ్రీరాముడిగా తారక్ పలికించిన హావభావాలు ఇప్పటికీ మన కళ్ల ముందే కదలాడుతుంటాయి. కేవలం చిన్నప్పుడే కాదు, హీరోగా ఎదిగాక కూడా తన వాచకంతో, డైలాగ్ డెలివరీతో పౌరాణిక పాత్రలను ఎలా పోషించాలో తారక్ చేసి చూపించారు. యమదొంగలో ఎంగముడిగా ఆయన చేసిన యమగోళ డైలాగులు థియేటర్లను షేక్ చేశాయి. తన తరంలో పౌరాణిక పాత్రలకు సరితూగే ఏకైక హీరో తారక్ మాత్రమే అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కమర్షియల్ సినిమాల్లోనే పౌరాణిక అంశాలను జోడించి ఫ్యాంటసీగా ప్రజెంట్ చేస్తున్నారు. రీసెంట్గా కల్కి 2898 ADలో ప్రభాస్ను కర్ణుడిగా, విజయ్ దేవరకొండను అర్జునుడిగా చూపించి థ్రిల్ చేశారు. అలాగే వారణాసి సినిమాలోనూ మహేష్ శ్రీరాముడిగా నటించబోతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అదే బాటలో ఎన్టీఆర్ను ఒక మైథలాజికల్ గెటప్లో చూపించబోతున్నారట. ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడా లేక కథలో భాగంగా వచ్చే స్పెషల్ సీక్వెన్సా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్కి ఎన్టీఆర్ పౌరాణిక గెటప్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. ఇప్పటికే రాముడిగా, యముడిగా మెప్పించిన తారక్ ఈ సినిమాలో ఏ అవతారంలో కనిపిస్తారో చూడాలి మరి.